హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. ఇవాళ అయితే ఒక చిన్న పని పెట్టుకున్నాను. ఇక్కడ చూపిస్తూ ఉన్న మొక్కలన్నీ కూడా ఐకియా హ్యాంగింగ్ పాట్స్ అండి. ఇవి యాక్చువల్గా కట్లరీ హోల్డర్ లాగా కూడా యూజ్ చేస్తారు. నేనైతే వీటికి కింద ఒక 2 to 3 హోల్స్ పెట్టాను. అప్పుడైతే మనకి వాటర్ అనేది బయటికి డ్రైన్ అవుట్ అవుతుంది కదా, అందుకోసం అలా హోల్స్ పెట్టుకొని ఇలాగ హ్యాంగింగ్ పాట్స్ లాగా యూస్ చేస్తూ ఉన్నాను. ఇవైతే క్వాలిటీ చాలా చాలా బాగుంటాయండి. మనకి ఎండలో ఎన్ని రోజులు ఉన్నా కూడా మనకి తొందరగా విరిగిపోవన్నమాట. అదే మనం బయట నుంచి నర్సరీ నుంచి తెచ్చుకున్న హ్యాంగింగ్ పాట్స్ చాలా తొందరగా విరిగిపోతాయి. అందుకనేసి నేనైతే ఇలా ప్లాన్ చేసుకున్నాను. మొన్నసారి వెళ్ళినప్పుడు ఐకియాలో ఇలా తెచ్చుకున్నానండి హ్యాంగింగ్ పాట్స్. ఇవి ఇట్లా హోల్స్ పెట్టేసుకొని వాటిలో కొంచెం కోకోపిట్, తర్వాత వర్మీ కంపోస్ట్, నార్మల్గా ఎర్రమట్టి అవన్నీ కలిపిన మట్టినైతే ఇందులో వేశాను. అలాగే బంతిపూల మొక్కలు ఇవి చూస్తూ ఉన్నారా, అవి విత్తనాలు పడి వచ్చేసాయి. నేనైతే నాటలేదండి, బట్ వాటిని తీయడానికి ఇష్టం లేక అలాగే ఉంచేసాను. కానీ బట్ ఈ పాట్స్ అనేవి బంతిపూల మొక్కలకైతే కరెక్ట్ కాదనమాట. వాటిని చేంజ్ చేయాలి, బట్ ఇప్పుడైతే నేను చేయట్లేదు. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇవైతే టేబుల్ రోజెస్ అండి. నేను కోంపల్లి నర్సరీలో తెచ్చుకున్నానప్పుడు నాకు గుర్తున్నంత వరకు 10 రూపీసే అండి ఈ మొక్క తెచ్చుకున్నాను. ఇంకా చాలా కలర్స్ నేను పైన ఒకసారి వీటికి పురుగు పట్టిందనేసి మొత్తం తీసేశాను. అందుకని ఈ కలర్ ఒక్కటే మిగిలింది. ఇలాగ చిన్నగా కొంచెం ముదురుగా ఉన్న స్టెమ్స్ కట్ చేసి ఇలా గుచ్చేయడమే. వేరే కుండీల్లో జస్ట్ ఇలా పెట్టేశామంటే చాలు, అవి మళ్ళీ పెద్ద మొక్కలుగా అవుతాయి అన్నమాట. ఇలా ప్రాపగేట్ చేసుకోవచ్చు మనం ఇలాంటి మొక్కల్ని. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. వీటికి ఖర్చు తక్కువ, మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. కానీ మనకి వీటిని ఈ పువ్వుల్ని చూసినప్పుడు వచ్చే అనుభూతి మాత్రం ప్రైజ్లెస్ అనమాట. నిజంగా అండి, కొన్ని మొక్కలు అలాగే ఉంటాయి, ఎక్కువ ఖర్చు పెట్టిన అవసరం లేదు. మనం ఇలా చిన్న చిన్నగా తీసుకొని వీటిని చాలా వాటిలో పెట్టుకొని వాటిని పెద్దగా చేసుకోవచ్చు. బోలెడని పువ్వులు వస్తాయి, కళ్ళకి చూడడానికి చాలా బాగుంటుందన్నమాట. అందుకనే నేను ఇవాళ ఈ చిన్న పని పెట్టుకున్నానండి. యాక్చువల్గా మనకి మైండ్ ఎప్పుడైనా స్ట్రెస్గా అనిపించినా, చిరాగ్గా అనిపించినా, నేను ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను కదా, ఇలాగ గార్డెనింగ్ చేయడం వల్ల మనకి ఒక మెడిసిన్ లాగా అండి గార్డెనింగ్ అనేది. అలాగే ఒక మెడిటేషన్ లాగా మనము తొందరగా స్ట్రెస్ నుంచి బయటపడతాము. హెడ్ఏక్గా అనిపించినా కూడా ఇలాగా ఏమైనా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటే మనం ఈ పని చేసేటప్పుడు మెడిటేషన్ లాగా అని ఎందుకన్నానంటే మనకు వేరే ఆలోచనలు రావు. చాలా చాలా బాగుంటుంది, అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనకు అర్థమవుతుందండి. పెద్దగా గార్డెన్ లేదు, మనకు ప్లేస్ లేదు, ఇలా పెద్ద పెద్ద మొక్కల్ని పెంచలేమంటే ఏం పర్వాలేదు. ఇలా చిన్న బాల్కనీస్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటూ ఉన్నాయి కదా, వీటికి ఇలా హ్యాంగింగ్ పాట్స్ లాగా కానీ చిన్న చిన్న పాట్స్ పెట్టుకొని మొక్కలు పెంచుకుంటే చాలా మంచి మనకి రిఫ్రెషింగ్ ఫీలింగ్ అనేది కలుగుతుందండి. అందుకనే చెప్తూ ఉన్నాను. ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ టీ టైం, కాఫీ టైం ఇలాగా మొక్కలతో అలా కూర్చొని ఆ పువ్వులన్నీ చూస్తూ ఆస్వాదిస్తూ ఉన్నామనుకోండి, ఇంకా చాలు. ఈ లైఫ్కి ఈ మాత్రం మనకు స్పేస్ ఉంది. ఇలా మొక్కలు పెంచుకుంటూ అలా ఆస్వాదిస్తూ కాస్త టైం మనం స్పెండ్ చేయడం అనేది చాలా గొప్ప విషయమే ఈ బిజీ లైఫ్లో చెప్పాలంటే. అందుకని అంటూ ఉన్నాను. ఇలాగా అన్నీ కూడా అండి, ఇంకా వేరేవి కూడా ఉన్నాయి కొన్ని, పింక్, ఆరెంజ్, ఎల్లో ఫ్లవర్స్ వచ్చేవి. ఇవన్నీ కూడా కొన్ని కొన్ని స్టెమ్స్ కట్ చేసి ఇలా అన్నిట్లో పెట్టేశానమాట. నేను మళ్ళీ ఊరు నుంచి రాకముందు అండి, ఇవన్నీ ఊరికి వెళ్ళకముందు, ఈ విషయం జరగకముందు ఈ పనులన్నీ చేసుకున్నాను. అవైతే వీడియో కోసం రెడీగా ఉన్నాయి అప్లోడ్ చేయడానికి, బట్ నాకు కుదరలేదు కాబట్టి నేను అప్లోడ్ చేయలేదు. ఇది పాతది, అంటే ఇంతకుముందు షూట్ చేసిన వీడియోనే. ఇలాగా చేసి పెట్టానా. నేను ఊరు నుంచి వచ్చాక చూసేసరికి ఎంత బాగా పెరిగిపోయాయో అండి. నేను మళ్ళీ ఎలా వచ్చాయి ఇవన్నీ కూడా, మొక్కలు ఎంతవరకు పెరిగాయి అనేది కూడా నేను కమింగ్ వీడియోస్లో నెక్స్ట్ వీడియోలోనే చూపిస్తాను. చాలా హ్యాపీగా అనిపించింది నాకు అవన్నీ పువ్వులు అలా విచ్చుకొని మార్నింగే చూసేసరికి చాలా చాలా బాగా అనిపించిందండి. కొంచెం సేపు మనని మనం మర్చిపోతాం, అది చాలా చాలా మంచి విషయం కదా, అందుకని చెప్తూ ఉన్నాను. ఇంకా కాఫీ ప్రిపేర్ చేసుకున్నాను. యాక్చువల్గా మార్నింగే కాఫీ తాగేశానండి, బట్ మళ్ళీ 11:30కి ఆ టైంలో అనుకుంటాను, ఎగ్జాక్ట్గా టైం అయితే గుర్తులేదు.
బట్ కొంచెం లేట్గానే మళ్ళీ కాఫీ తాగాలనిపించింది, అందుకని కాఫీ చేసుకున్నాను. యూజువల్గా అయితే 2 సార్లు తాగనండి, ఒకసారి తాగుతాను. బట్ ఇవాళ కాఫీ ప్రిపేర్ చేసుకొని కాస్త కాఫీ తాగేసి తర్వాత సాంబ్రాణి కొన్ని రకాల పదార్థాలు కలిపి తయారు చేస్తాను. చాలా స్పెషల్గా ఉంటుందన్నమాట. అందులోనూ చాలా మంచి నార్మల్ ఉట్టి పాల సాంబ్రాణి వేస్తే వచ్చే స్మెల్ కంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. అందుకని ఇంతకుముందు చాలా ఇయర్స్ కిందట, అంటే ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఏమో నేను ఇలాగ వీడియో పోస్ట్ చేశానండి. బట్ ఇప్పుడు ఇంకొంచెం అడ్వాన్స్డ్గా ఇంకొన్ని మెటీరియల్స్ యాడ్ చేశాను, అందులో చూపిస్తాను. మీరు తప్పకుండా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఈ రైనీ సీజన్లో ఎస్పెషల్లీ, అలాగే వింటర్ సీజన్లో ఇలా సాంబ్రాణి పొగ వేసుకుంటే ఇంట్లో అందరికీ మంచిది, ఇంట్లో ఉన్న వాళ్ళకి మంచిది, ఇంటికి మంచిదండి. నేను చూపిస్తాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేసి. బయట చూస్తున్నారా, చల్ల గాలి అనమాట, కొంచెం బాగా చల్లగా అనిపించిందండి వెదరు, అందుకనేసి కాఫీ తాగాలనిపించింది యాక్చువల్గా. కాఫీ అయితే ప్రిపేర్ చేసుకొని కాసేపు నా కాఫీ టైం అనేది నేను ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత వీడియో కోసం ఎలా షూట్ చేయాలి ఏంటి అని మైండ్లో తిరుగుతూ ఉంటాయి నాకైతే. ఏ రోజు ఏం షూట్ చేయాలనుకున్నా కూడా మార్నింగ్ నుంచి ఇంకా ఆ పని అయిపోయేంత వరకు నా మైండ్లో అయితే ఆ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. నేను స్టిల్ ఫిజికల్గా వర్క్ చేయకపోయినా మైండ్ అనేది పనిచేస్తూ ఉంటుంది దాని మీద. సో కాఫీ అయితే తాగేసాను. ఆ తర్వాత ఇలాగ ఐటమ్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి హాల్లో పెట్టుకొని అక్కడ షూట్ చేద్దాము అని ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇలా ప్రిపేర్ చేయండి ఒకసారి, మీరు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. నార్మల్ సాంబ్రాణి పొగ అయితే అందరికీ మనకు ఆ స్మెల్ తెలుసు ఎలా ఉంటుంది అనేసి. చిన్నప్పుడు చిన్నపిల్లలకి కానీ మనం చిన్నప్పుడు కానీ తలస్నానం చేస్తే సాంబ్రాణి పొగ కంపల్సరీ వేసేవాళ్ళు కదా, అదైతే మనందరికీ ఎక్స్పీరియన్స్ చాలా వరకు కూడా ఉంటుంది. ఇప్పుడైతే నేను ఇలా డిఫరెంట్గా చేస్తూ ఉన్నానండి. ఇంట్లో పూజ చేసిన తర్వాత కానీ సాయంకాలం కానీ సాంబ్రాణి పొగ వేసుకుంటే ఇంట్లో ఉన్న చెడు బ్యాక్టీరియా అనేది వెళ్ళిపోతుందన్నమాట. మెయిన్ అందుకే సాంబ్రాణి వేయడము. ఏవైనా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నీ రెడ్యూస్ అవుతాయండి, అందుకని చూపిస్తూ ఉన్నాను. ఇది న్యాచురల్ రెమెడీ అని చెప్పచ్చు. యాక్చువల్గా బోలెడన్ని ఎయిర్ ప్యూరిఫైయర్స్ కానీ ఇవన్నీ మనం వాడుతూ ఉంటాం కదా, అలాగే ముఖ్యంగా ఆల్అవుట్స్ అండి, ఆల్అవుట్ వాడుతూ ఉంటాం కదా దోమలు పోవడానికి అన్నట్టు. అవి ఎంత వీలైతే అంతవరకు వాడుతూ ఉంటే కనుక స్టాప్ చేసేసేయండి, వాడకపోతే మరీ మంచిది. నేనైతే కొన్ని ఏళ్ళు అయిపోయింది, అసలు చాలా ఇయర్స్ అయిపోయింది నేను ఆల్అవుట్ అనేది యూజ్ చేయను. ఎందుకంటే దాని నుంచి వచ్చే కెమికల్ అనేది ఆ స్మెల్ మనం పీల్చడం వల్ల మనకి లంగ్స్లో కానీ అలా ఫ్యూచర్లో చాలా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అవన్నీ వస్తాయండి, స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అందుకనేసే చెప్తూ ఉన్నాను. ఇవన్నీ చాలామందికి తెలుసు అనుకున్నాను, కానీ చాలామందికి నిజంగా తెలియదండి. ఈ బిజీ లైఫ్లో మనం కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం, అందుకని చెప్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే నేను దాల్చిన చెక్క ఉంటుంది కదా, అలాగే లవంగాలు ఆ 2 కలిపి ఇలాగా దంచుకున్నానండి. లేదంటే మనం మిక్సీలో ఈజీగా గ్రైండ్ చేసేసుకోవచ్చు. నాకైతే కొంచెం ఇలా సరదాగా అనిపిస్తుంది ఎప్పుడైనా కాస్త ఇలా రోడ్లో దంచుకోవడం, అవన్నీ కొంచెం మైండ్కి ఎందుకో కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి కొన్నిసార్లు. ప్రతిసారి అనిపించదండి నిజంగా చెప్పాలంటే. కొన్నిసార్లు ఇలాంటి పనులు చేసుకోవడం చాలా నచ్చుతుంది నాకు, అందుకనేసి రోడ్లో దంచానమాట. కొంచెం ఫైన్ పౌడర్ అవ్వకపోయినా పర్వాలేదు, కాస్త జస్ట్ అలా రవ్వగా ఉన్నా పర్లేదు, అలా దంచేసుకోవాలి. ఆ తర్వాత ఒకటి గుగ్గిలం అండి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. గుగ్గిలము, తర్వాత మైసాక్షి, అలాగే పాల సాంబ్రాణి, తర్వాత దశాంగం పౌడర్ అని దొరుకుతాయండి. ఇవన్నీ కూడా మనకి పూజా స్టోర్స్లో దొరుకుతాయి, లేదంటే కిరాణా షాప్స్లో కూడా కొన్ని వాటిలో ఉంటాయి. మామూలుగా పూజా స్టోర్స్లో అయితే ఉంటాయి. అన్నీ కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవచ్చు, 50 గ్రామ్స్ 50 గ్రామ్స్ అలాగా, లేదంటే 100 గ్రామ్స్ మరీ ఎక్కువ అయిపోద్దండి. నేనైతే అన్నీ కూడా 50 గ్రామ్స్ అలా తెప్పించుకొని పొడి చేసుకుంటాను. కొన్ని ఎలా ఉంటాయంటే ఇవి కొంచెం స్టోన్స్ లాగా అలా ఉండిపోతాయి, అవి మనం సాంబ్రాణి పొగ వేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండవు. ఇవి మిక్సీ జార్లో వేయచ్చండి, బట్ మిక్సీ జార్ కొంచెం ఇవి హార్డ్గా ఉంటే కనుక బ్లేడ్స్ పాడవుతాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈ స్మెల్ అనేది అంత తొందరగా పోదు మిక్సీ జార్ నుంచి కూడా. ఏది మనం చేసుకున్నా కూడా ఫుడ్ అన్నిటికీ కూడా ఈ స్మెల్ వస్తుంది, అందుకనేసి అలా అవాయిడ్ చేయడమే బెస్ట్. ఇలాగ దంచుకుంటే సరిపోద్ది. ఇలా స్టోన్స్ లాగా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా కొంచెం ఫైన్ పౌడర్ లాగా చేసుకుంటే మనకి అంత పౌడర్ అంతా కూడా మనకి యూజ్ అవుతుందన్నమాట, లేకపోతే కొంచెం వేస్ట్ అవుతుంది, అందుకని చెప్తున్నాను. ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకొని ఒక్కొక్కటి
మైసాక్షి, తర్వాత దశాంగము, పాల సాంబ్రాణి, తర్వాత గుగ్గిలం, ఇవన్నీ కూడా ఫైన్ పౌడర్ లాగా చేసుకొని ఇలా ఒక కంటైనర్లో మిక్స్ చేసేసుకోవాలండి. నన్ను ఇంతకుముందు వీడియోస్లో పాత వీడియో పెట్టినప్పుడు ఇలాగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి కూడా అలా చేసుకున్నాను. అప్పుడు అడిగారు ఒకరు, ఇలా చాలా గట్టిగా రాయిలాగా అయిపోయిందండి, ఇలా మిక్స్ చేసి పెట్టుకుంటే మళ్ళీ ఎలా యూజ్ చేసుకోవాలి అని అడుగుతూ ఉన్నారు. బట్ నాకు అంత రాయిలాగా అయితే అయిపోలేదండి. నిజంగా చెప్పాలంటే కొంచెం ఈ పౌడర్గా చేసిన అంతా కూడా కొంచెం గట్టి పడినట్టు అవుతుంది మనకి. ఎయిటర్ జార్లో పెట్టుకున్నా కూడా అలా అవుతుంది. బట్ మనం ఏంటంటే యూస్ చేసుకునేటప్పుడు కొంచెం అలా స్పూన్తో కానీ అలా కదిపేసి చేత్తో ప్రెస్ చేస్తే అది పౌడర్ లాగా అయిపోతుందండి, పర్వాలేదు. యూస్ చేసుకోవడానికైతే కన్వీనియంట్గానే ఉంటుంది. ఒకవేళ కొంచెం గట్టిగా అయింది, చేత్తో నలిపినా కూడా పౌడర్ అవ్వట్లేదంటే కొంచెం అప్పటికప్పుడు కొంచెం పేపర్లో వేసుకొని అలా లైట్గా దంచేసా కూడా వెంటనే పౌడర్ అయిపోతుందండి. మరి పెద్ద ప్రెషర్ కూడా యూస్ చేయనవసరం లేదు, అలా చేసుకుంటే సరిపోద్ది. అంటే విడివిడిగా పెట్టుకొని ప్రతి కంటైనర్లో మళ్ళీ అప్పటికప్పుడు అన్నీ యాడ్ చేసుకోవడం కష్టం కదా, అందుకని నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. కొంచెం గట్టిగా అయిపోయింది అని అనుకుంటే అప్పటికప్పుడు మళ్ళీ కొంచెం వేసి అలా దంచుకొనేసి మళ్ళీ నేను సాంబ్రాణి పొగ వేస్తానన్నమాట. నాకైతే ప్రాబ్లం అనిపించలేదు. ఎవరికైనా ప్రాబ్లం అవుతుంది అని అనుకుంటే విడివిడిగా పెట్టుకోండి, విడివిడిగా కంటైనర్స్లో పెట్టుకొని అప్పటికప్పుడు అన్నీ కొంచెం కొంచెం యాడ్ చేసి సాంబ్రాణి పొగ వేసుకోవచ్చు. ఇలాగా ప్రతిదీ కూడా తెప్పించుకున్నానండి పూజా స్టోర్స్లో. అన్నీ కూడా కొంచెం పౌడర్ చేసి కలిపి మిక్స్ చేశాను. యాక్చువల్గా ఈ సాంబ్రాణి పొగ మనం వర్షాకాలంలో ఇంట్లో ఎవరింట్లో అయినా సరే ఎంత నీట్గా పెట్టుకున్నా కూడా మనకి అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ ఉండడం వల్ల మనకి ఫ్రీగా ఎయిర్ అనేది పాస్ అవ్వదు కదా అన్ని వైపుల నుంచి కూడా. సో దానివల్ల ఏమవుతుందంటే కొంచెం చెమ్మ వాసనలాగా ఇంట్లో వస్తూ ఉంటుంది. అది మనకు కూడా చిరాగ్గా అనిపిస్తుందండి నిజంగా. ఇంట్లో మనం డైలీ ఇంట్లో ఉండే వాళ్ళకైతే ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. అలాంటివన్నీ కూడా మనకి కొంచెం చిరాకుని తెప్పిస్తాయి. మనం వంటింట్లో పని చేసుకోవాలనుకున్నా, ఏదైనా పని చేయాలన్నా కూడా కొంచెం విసుగ్గా అనిపిస్తుంది. ఎక్కువగా ఇట్లా డైలీ వర్షాలు పడే టైంలో ఎక్కువగా అనిపిస్తుంది. అందుకనేసి సాయంకాలం పూట ఇలాగా సాంబ్రాణి వేసుకున్నాం అనుకోండి, అంటే బొగ్గు ఉంటుంది కదా, బొగ్గుని కొంచెం స్టవ్ మీద పెట్టి కాస్త మండించిన తర్వాత దాని మీద సాంబ్రాణి పొగ వేసుకుంటే కనుక ఇల్లంతా కూడా మంచి స్మెల్ వస్తుందండి. ఒక డివైన్ ఫీలింగ్ అని చెప్పాలంటే ఒక మంచి సువాసన అనేది వస్తుంది. దానివల్ల మనకి మైండ్ అనేది రిఫ్రెష్ అవుతుంది. నిజంగా అండి, చాలా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే చిన్న చిన్న చిట్టీగల్లాగా వస్తూ ఉంటాయి ఈ సీజన్లో, అవి కూడా అసలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. దోమలు కూడా ఏమైనా 1, 2 అలా దాక్కొని ఉంటాయి కదా మనకి కప్బోర్డ్స్లో కానీ లేకపోతే ఎక్కడైనా కార్నర్స్లో, అవన్నీ కూడా వెళ్ళిపోతాయండి. చాలా మంచిగా ఉంటుంది. మంచి ఇల్లంతా కూడా ఎవరైనా వచ్చినా కూడా మన ఇంటికి ఒక మంచి సువాసన అనేది వస్తుంది. మనకు కూడా చాలా బాగుంటుంది. అందుకని చెప్తూ ఉన్నానండి. ఎస్పెషల్లీ ఈరోజు సాంబ్రాణి మిక్స్ ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తూ ఉన్నాను కాబట్టి దానివల్ల కలిగే బెనిఫిట్స్ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఎప్పుడైనా నాకైతే హెడేక్గా అనిపించినా, చిరాగ్గా అనిపించినా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసే పని ఏంటంటే ఏ టైం అయినా పర్లేదు, నేనైతే ఒక్కొక్కసారి మార్నింగ్ టైమ్స్ 11కి అలాగా నాకు హెడేక్గా అనిపించింది అనుకోండి, సాంబ్రాణి పొగ వేసేసుకుంటాను. నాకైతే మంచి రిలాక్సింగ్గా అనిపిస్తుందండి. మెయిన్ ఏంటంటే ఆ స్మెల్ వల్ల మనకి బ్రీతింగ్ నార్మల్గా మనం అబ్జర్వ్ చేయకుండా బ్రీత్ చేసేటప్పుడు మనం కరెక్ట్గా ఇన్హీల్ ఎక్సీల్ అనేది లాంగ్ ఇన్హీల్ ఎక్సీల్ అనేది కరెక్ట్గా చేయం. దానివల్ల కూడా మనకి బాడీ అంతా కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగా జరగదండి. దానివల్ల కూడా హెడేక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేవి లాంగ్ టర్మ్లో ఉంటాయి. ఇలా మంచి స్మెల్ వచ్చిందనుకోండి, ఈ స్మెల్ మనం పీల్చడానికి ఎక్కువగా ఇష్టపడతాం. దానివల్ల మనకి బ్రీతింగ్ కూడా కరెక్ట్గా తీసుకోగలుగుతాం అన్నమాట. అది నేను గమనించిన విషయం అయితే నా వరకు అని చెప్తూ ఉన్నానండి. ఇలా చేసుకోవడం వల్ల మంచిగా నిద్ర పడుతుంది. అన్ని బెనిఫిట్స్ ఉంటాయి మనకి చాలా వరకు కూడా. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగ పెద్ద ప్రాసెస్ ఇది సాంబ్రాణి వేసుకోవడం అని అనుకుంటే జస్ట్ సాంబ్రాణి పాల సాంబ్రాణి తెచ్చుకొని తర్వాత చిన్న కప్స్ లాగా దొరుకుతాయి మనకి, పూజా స్టోర్స్లో దొరుకుతాయి, అమెజాన్లో కూడా దొరుకుతాయి. ఆ కప్స్ కొంచెం మండించి దాంట్లో సాంబ్రాణి పొగ వేసుకున్నా కూడా మనకి మంచిగా బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే ఈ వర్షాకాలంలో మనకి హెయిర్ కూడా తొందరగా డ్రై అవ్వదు కదా తలస్నానం చేసినప్పుడు. అప్పుడు సాంబ్రాణి పొగ వేసుకున్నా కూడా మన హెయిర్లో ఏవైనా స్కిన్ అలర్జీస్ ఉన్నా, స్కాల్ప్కి ఏమైనా అలర్జీస్ ఉన్నా అవన్నీ కూడా
తొందరగా తగ్గిపోతాయి. హెయిర్ అంతా కూడా ఒక మంచి సువాసనతో మనకే చాలా బాగా అనిపిస్తుందండి. బోలెడని బెనిఫిట్స్ మనకి పెద్దవాళ్ళు అప్పట్లో సాంబ్రాణి పొగ చిన్న పిల్లలు పుట్టిన పిల్లల నుంచి కూడా పిల్లలకి కూడా వేసేవాళ్ళు. ఈ అన్ని బెనిఫిట్స్ మనకి అప్పట్లో చాదస్తంగా అనిపించినా కూడా ఇప్పుడు కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దీ నాకైతే నేను గమనించిన చేంజెస్ అయితే అప్పట్లో చాదస్తం అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు వీటి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని మనకు కూడా తెలుస్తూ ఉంది కదా, వింటూ ఉన్నాము. అలాగే ఇలా సోషల్ మీడియా వచ్చిన తర్వాత చూస్తూ ఉన్నాం కాబట్టి ఇవి పాటించడంలో అయితే తప్పులేదు. చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. మీరు స్టార్ట్ చేయకపోతే తప్పకుండా స్టార్ట్ చేయండి. ఇందులో నేను లవంగం, దాల్చిన చెక్క ఎందుకు వేసానంటే దానివల్ల మనకి దోమలు, ఈగలు ఇవన్నీ రాకుండా ఉంటాయి. ఒక మంచి స్మెల్, ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందన్నమాట. ఫ్రాగ్రెన్స్ అనేది యాడ్ అవుతుంది దీనికి, అందుకని చేస్తూ ఉన్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే ప్రిపరేషన్లో తప్పకుండా నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఇలా జస్ట్ ర్యాండమ్గా మిక్స్ చేసేసాను. చాలా మంచి నాకైతే ఫీలింగ్ కలిగింది. చాలా రోజుల తర్వాత నాకు ఆల్రెడీ పాత సాంబ్రాణి అయిపోయిందనమాట, అందుకనేసి మళ్ళీ ప్రిపేర్ చేసుకున్నానండి. చాలా రోజులు వస్తుంది నాకు ఇదైతే, నియర్లీ 8 months దాకా వస్తుందండి చెప్పాలంటే. చాలా బాగా హెల్ప్ అవుతుంది. పెద్దగా ఖర్చు ఏమీ అవ్వదు కూడా. ఇవన్నీ కలిపి నాకు 250 అరౌండ్ అలా వచ్చేసింది. నార్మల్గా అగరబత్తీలు, ధూప్ స్టిక్స్ ఇవన్నీ యూజ్ చేయడం కంటే కూడా న్యాచురల్గా ఇలా తయారు చేసుకుంటే దీనివల్ల మంచి ఉండకపోవచ్చేమో కానీ చెడు అయితే ఉండదండి. అంటే చాలామందికి ఏముంది లేబ్బా అనుకుంటారు, అందుకని చెప్తున్నా. చాలా వరకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి, చెడు అయితే ఉండదు దీని నుంచి. అది చెప్పడం కోసమే నేను ఇలా చెప్తూ ఉన్నాను మీకు. ఆల్అవుట్స్ అయితే యూజ్ చేయకండి. చిన్న పిల్లలకి, చిన్న పుట్టిన పిల్లలకి కూడా రూమ్లో ఆల్అవుట్స్ పెట్టేస్తూ ఉంటాం. మనము ఎంతో కేర్ తీసుకుంటున్నాము అని అనుకుంటాం, కానీ దానివల్ల కలిగే దుష్ప్రభావాలే ఎక్కువ అన్నమాట. అందుకని చెప్తూ ఉన్నాను. దాని బదులు మనం రూమ్లో చిన్న కర్పూరం బిళ్ళ, ఒక ప్లగ్ పాయింట్స్ లాగా దొరుకుతాయి హోల్డర్స్, వాటిలో చిన్న కర్పూరం బిళ్ళ పెట్టేసి తర్వాత రూమ్ అంతా కూడా మంచి స్విచ్ ఆన్ చేస్తే ఆ కర్పూరం మెల్ట్ అయిపోతుందండి. దానివల్ల కూడా రూమ్లో చెడు గాలి ఉండదు, క్రిములు అనేవి దరిచేరకుండా ఉంటాయి. బట్ ఒక చిన్న కేర్ ఏంటంటే, చిన్న పిల్లలు ఉన్నప్పుడు మనము ఆ కర్పూరం హోల్డర్ యూస్ చేసినట్టయితే కొంచెం అబ్జర్వ్ చేసుకొని తర్వాత ఆపేసి ఆ రూమ్లో నుంచి మనం బయటకు వస్తే మంచిది. అంతే, చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ఎందుకైనా మంచిదని చెప్తూ ఉన్నాను అంతవరకే, కానీ దానివల్ల మనకి చెడైతే జరగదండి. ఎక్కువగా చెప్పాను అనుకుంటే సారీ, ఎందుకంటే నేను చాలామందిని చూశానన్నమాట ఇలా ఆల్అవుట్స్ యూస్ చేయడము, తర్వాత ఎయిర్ ఫ్రెషనర్స్ ఉంటాయి కదా, రూమ్ ఫ్రెషనర్స్ అలా స్ప్రే చేసేస్తూ ఉండడము, ఇవన్నీ నేను చూసి దానివల్ల ఎంత బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటే మనం ఇమాజిన్ కూడా చేయలేము, లాంగ్ టర్మ్లో ఉంటాయండి. అందుకనే చెప్తూ ఉన్నాను. బయట చాలా చల్లగా ఉన్నింది యాక్చువల్గా, అందుకనేసి నేను చెవులో కాటన్ పెట్టుకున్నాను. కొంచెం ఏదైనా చల్లగా అనిపించింది అంటే కాటన్ పెట్టేసుకుంటాను. దానివల్ల నాకు తొందరగా థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ కోల్డ్ కానీ రాకుండా ఉంటుందని ప్రికాషనరీగా చేస్తూ ఉంటాను. ఇంకా ఈ పని అయిపోయిన తర్వాత బ్యాక్ ఎండ్లో ఏం చేస్తూ ఉంటానంటే ఇవాళ చూపించానండి అంతే. నార్మల్గా అయితే బోల్డ్ అంత పని ఉంటుంది వీడియో తీసుకునేట్టయితే. వీడియోకి ముందు తీసుకునే ముందు వీడియో తర్వాత కూడా చాలా పని ఉంటుందన్నమాట. ఇంకా అలా క్లీన్ చేసేసుకొని ఇంకా వంట రూమ్లో అయితే ఇవాళ నేను మార్నింగ్ బాబుకి వాంగీబాత్ చేశానండి. అది కొంచెం మళ్ళీ వేడి చేసుకున్నాను. వేడి చేసుకొని ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకుంటూ ఉన్నాను. యాక్చువల్గా నిన్న వీడియో పెట్టాను కదా, అందులోదే ఆ రోజే ఇలా అన్ని పనులు చేసుకున్నాను అనమాట. అది లెంగ్తీ వీడియో అయిపోతుందని ఇది సాంబ్రాణి స్పెషల్గా సపరేట్ వీడియో పెడితే బాగుంటుంది కదా, ఎవరికైనా హెల్ప్ అవుతుందని ఇలా సపరేట్ చేసేసాను అనమాట. ఇంకా బయట అయితే సూపర్గా ఉందండి వెదర్ అయితే, చల్లగా. నేను ఈ విండోలో నుంచి చూస్తూ ఉన్నప్పుడు నాకు వేప చెట్టు కనిపిస్తుంది అనమాట. ఆ గాలికి చెట్టు ఊగుతూ ఎంత అందంగా ఉంటుందంటే ఆ గ్రీనరీ, ఆ వ్యూ చూసినప్పుడు చాలా ఆస్వాదిస్తాం మనం. నాకైతే ఆ వ్యూ చాలా నచ్చుతుంది. అలా కాసేపు చూస్తూ ఎంజాయ్ చేశాను. ఆ తర్వాత ఇలాగా వాంగీబాత్ కూడా చాలా బాగా కుదిరిందండి. నిమ్మకాయ వేసుకోండి కొంచెం, అంటే చింతపండు వేసుకోవచ్చు. నేను యూజువల్గా చింతపండు యూజ్ చేయను కాబట్టి నిమ్మకాయ ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉన్నింది. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను ఏవైనా హెల్ప్ఫుల్గా ఉండే టిప్స్ చెప్తూ ప్రతి వీడియోలో కూడా హెల్ప్ఫుల్గా ఉండే కంటెంటే చూపించడానికి ట్రై చేస్తానండి.
ఇవాళ అయితే ఇంకా వాంగీబాత్ ప్లేట్లో పెట్టుకున్నాను. తర్వాత ఇంకా ఏదైనా వీడియో చూద్దాము అని హాల్లో కూర్చున్నాను అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం చేస్తానంటే హాల్లో ఎక్కువ కూర్చోనండి, లివింగ్ రూమ్లో ఎక్కువ. నేను బెడ్రూమ్లో నాకు టీవీ ఉంటుంది, అక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. బట్ అదే రూమ్లో కూర్చుండిపోతూ ఉన్నాను అని కొంచెం చేంజ్ ఉంటుందని ఇలా లివింగ్ రూమ్లో కూర్చొని, నాకు పైన ఫ్యాన్ ఉంటుంది కానీ ఆ ఫ్యాన్ గాలి రాదండి. అది కొంచెం ప్రాబ్లం వచ్చిందనమాట. వాళ్ళు కస్టమర్ కేర్కి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు వచ్చా కూడా హ్యావెల్స్ వాళ్ళైతే అది బాగు చేయకుండా ఇంకా దాన్ని పాడు చేసి వెళ్ళారనమాట. అందుకనేసి దానికైతే పిలిపించలేదు, చాలా స్లోగా తిరుగుతుంది. అందుకని ఇలా టేబుల్ ఫ్యాన్ వేసుకొని చూస్తూ ఉన్నానన్నమాట. తిను సునీత విలియమ్స్ ఉన్నారు కదా, తిను స్పేస్ స్టేషన్లోనే ఉండిపోయారు, అక్కడ స్టక్ అయిపోయారని విన్నాను. అదే చూస్తూ ఉన్నానన్నమాట న్యూస్లో. తను తిరిగి ఎప్పుడు వస్తారా అని అనుకుంటూ ఉన్నాను నేను కూడా. మనం మామూలుగా వేరే ఊళ్ళల్లో అలా అన్ఎక్స్పెక్టెడ్గా స్టక్ అయిపోతేనే చాలా కంగారు పడిపోతాం కదా. వాళ్ళు రియల్లీ గ్రేట్ అనిపిస్తుందండి నిజంగా. వాళ్ళ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు నిజంగా. తను అటువంటి పరిస్థితుల్లో సడన్గా స్టక్ అయిపోవడం ఊహించి ఉండరు మేబీ. బట్ సేఫ్గా తిరిగి రావాలని అయితే మనమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఇంకా న్యూస్ అయితే కాస్త చూస్తూ అలాగా తింటూ ఉన్నానన్నమాట. ఇవాళ అయితే కాస్త రిలాక్సింగ్గానే టైం స్పెండ్ చేశానండి. యాక్చువల్గా నేను నెక్స్ట్ డే ఏం చేయాలి అనేది ముందు రోజే ప్లాన్ చేసుకుంటాను. అలా చేయలేదంటే కనుక ఆ డే అంతా కూడా వేస్ట్ అయిపోతుందని అనిపిస్తుంది నాకు. వేస్ట్గా రోజంతా గడిపానేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్లాన్ లేకపోవడం వల్ల నేను టైం టు టైం ఏ పని చేయాలనుకున్నా అది పోస్ట్పోన్ చేస్తూ వస్తాను. అనుకుంటాను కానీ చేయను. బట్ ఒక బుక్లో నోట్ చేసుకుంటే మటుకు నేను 1 by 1 మార్నింగ్ నుంచి చూసుకుంటానండి, టిక్ చేసుకుంటాను. ఏ పని కంప్లీట్ అయిందో అది టిక్ చేసుకుంటూ అలా కంప్లీట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. మీకు కూడా ఈ చిన్న టిప్ నచ్చితే కనుక తప్పకుండా ఫాలో అవ్వండి. చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనకైతే. ఏ పని చేయాలనుకున్నామో సీక్వెన్స్ ప్రకారం రాసుకుంటే అది నిజంగా రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు చాలా చేంజ్ గమనిస్తామండి. నేను ఎలా ఫాలో అవుతాను అనేది కూడా నెక్స్ట్ మీకు ఎలా నోట్ చేసుకుంటాను, ఎలా ఫాలో అవుతాను అనేది కూడా ప్రాక్టికల్గా చూపిస్తానండి. ఇప్పుడైతే ఇంకా సాయంకాలము ఇలాగా ఈ బొగ్గు నేను మామూలుగా మాకు ఐరన్ చేసే ఆవిడ ఉంటారు, తనతో తెప్పించుకుంటాను. కాస్త తెచ్చివు నాకు, నేను డబ్బులు ఇస్తానని చెప్తాను. తనైతే తెచ్చిస్తుంది పాపం. మంచి బొగ్గే తెచ్చిస్తుందండి. దాంట్లో కూడా రకాలు ఉంటాయి మనకి, మండకుండా అలా ఉంటాయి. మంచి రకమే తెచ్చిస్తుంది నాకు. తను ఏది యూజ్ చేసుకుంటుందో అలాగా తెచ్చిస్తుంది. ఒక 20 రూపాయలు 30 రూపాయలు అలా ఇస్తానండి దానికి తగ్గట్టు. ఇలా తీసుకొని కాస్త మండించిన తర్వాత దీని మీద సాంబ్రాణి పెట్టుకుంటే సరిపోతుంది. పొగ సాంబ్రాణి పౌడర్ ఉంటుంది కదా, ఈ బొగ్గుల మీద వేస్తే మనకి పొగ అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఈ సాంబ్రాణి హోల్డర్ అయితే నాకు చాలా చాలా నచ్చిందని చెప్పాలి. నేను ఇది లూలు మాల్లో తీసుకున్నానండి. అరౌండ్ 120 రూపీస్ పడ్డట్టుంది, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఆ వీడియోలో చూపించాను. ఆ వీడియో కూడా చాలా బాగా పోయిందండి, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ లూలు మాల్లో ప్రతి సెక్షన్ గురించి మీరు వీడియో డీటెయిల్గా తీయండి అంటూ ఉన్నారు. బట్ అక్కడ నాకు అంత అనిపించలేదండి. యాక్చువల్గా వీడియోస్ కొన్ని సెక్షన్స్లో వాళ్ళు తీయకూడదు అని చెప్పారు నేను వీడియో తీస్తూ ఉన్నప్పుడు. అందుకనే నేను డీటెయిల్ వీడియో అనేది తీయలేదు. వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం తీయడం కరెక్ట్ కాదు కదా. అందుకనేసి నాకు వీలైనంత వరకు అక్కడ ఎంతవరకు తీయచ్చో అంతవరకు మాత్రమే తీయగలిగాను. ఇక్కడ సాంబ్రాణి పొగ ఈ హోల్డర్ చాలా చాలా బాగుంది. మీరు వెళ్తే కనుక లూలుమాలో తప్పకుండా తీసుకోండి. నేను నార్మల్గా రోడ్ సైడ్ కూడా చూశాను కానీ ఇంత నీట్ ఫినిషింగ్తో లేదన్నమాట, అందుకని చెప్తూ ఉన్నాను. చాలా చాలా బాగుంది. ఏవైనా చిన్న చిన్న వస్తువులు కొనుక్కున్నా కూడా అదొక సరదా. ఫస్ట్ టైం యూస్ చేసేటప్పుడు ఇంకా ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాం కదా. నేను ఇవాళ యూస్ చేస్తుంది అయితే ఫస్ట్ టైం అనమాట, అందుకని చూపిస్తూ ఉన్నానండి. సాయంకాలం మంచిగా ఇలా పూజ చేసుకొని తర్వాత దేవుడి దగ్గర కాసేపు ఇలా సాంబ్రాణి పెట్టుకొని తర్వాత హాల్లో లివింగ్ రూమ్లో పెట్టేస్తానమాట. ఇల్లంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. ఒక మంచి ఫీలింగ్ అయితే వస్తుందండి. సాయంకాలం ఎలా ఉంటుందంటే రోజంతా పని చేయడం వల్ల కాస్త అలసిపోయినట్టు టైర్డ్గా ఉంటుంది కదా. ఇలా కాస్త ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా రెడీ అయిపోయి తర్వాత ఇలా పూజ చేసుకొని సాంబ్రాణి పొగ వేసుకుంటే మళ్ళీ రీఛార్జ్ అయిపోతామని అనిపిస్తుంది నాకైతే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతేనండి ఇవాల్టి నా వీడియో. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.
సర్వేజనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ.